ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, బయటకు అయితే వచ్చాను. ఒక 15 మినిట్స్లో స్కూటీ ఎట్లా నేర్చుకోవాలో చూపిస్తున్నానండి. అంటే నేను అంత ఎక్స్పర్ట్ నేను కాదు, అంటే నేనైతే బాగానే డ్రైవ్ చేస్తాను, ఎంత ట్రాఫిక్ ఉన్నా వెళ్ళగలను. సో ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంటే నాకు తెలిసింది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చెప్పే ముందు కొంచెం చెప్తాను. సోది అనుకునే వాళ్ళు ఇక్కడే స్కిప్ చేసేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయండి. నాకైతే స్కూటీ అయితే పర్ఫెక్ట్గా వచ్చండి. లైసెన్స్ అయితే లేదు కానీ పర్ఫెక్ట్గా వచ్చు. ఎట్లా అంటే, నేను ఫస్ట్ నాకు వచ్చి లూనా నడిపేదాన్ని. ఫస్ట్ చెప్పాలంటే సైకిల్ పర్ఫెక్ట్గా వచ్చేది. సైకిల్ నేర్చుకున్న తర్వాత బిఫోర్ మ్యారేజ్ మా నాన్నకి లూనా ఉండేది. సో అది స్టార్ట్ చేశాను నడపడం. అంటే ఒక జస్ట్ మా అమ్మగారు నాన్నగారు బాగా భయపడేవాళ్ళు నాకు ఇవ్వాలంటే. సో అందుకోసం అని చెప్పి అప్పుడేం ఎక్కువ నడపలేదు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ డేనో థర్డ్ డేనో మా హస్బెండ్ ఎక్కించుకొని, నేను ఎక్కడ ఇంట్లో ఫెస్టివల్స్ ఉంటాయి కదా, పోచమ్మ చేయడం అట్లాంటివి, మా హస్బెండ్ వెనకాల ఎక్కించుకొని వెళ్తే అందరు చూసి నవ్వుకున్నారు, ఏంటి ఇప్పుడే ఎక్కించుకొని వస్తుందని చెప్పి. మా హస్బెండ్ మంచి పర్సనాలిటీ అయినా కానీ ఎక్కించుకొని నడిపాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ ఈవినింగ్ అంటే ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత డైలీ నన్ను ఉస్మానియాకి మాకు చాలా దగ్గర ఉండేదండి. ఉస్మానియా యూనివర్సిటీ అందరికి ఐడియా ఉంటుంది కదా, అదైతే అందరికి తెలిసి చాలా స్పేషియస్గా ఉంటుంది, గ్రౌండ్ ఎక్కువగా ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి రోజు ఈవినింగ్ నాకంటే ప్రాక్టీస్ చేయిస్తూ ఉండేవాడు. అట్లా నాకు మంచిగా పూర్తిగా అలవాటు అయిపోయింది స్కూటీ అనేది. ఎక్కువ అక్కడ ఎట్లా ఉండేదంటే, నేర్చుకునే వాళ్ళకి 8 ఉంటుంది కదా, 8 నెంబర్ చాలా పెద్దగా ఉండేది. ఆ 8 నెంబర్ని మనం కాలు కింద పెట్టకుండా కరెక్ట్గా నడిపితే మనకి పర్ఫెక్ట్ డ్రైవింగ్ వచ్చినట్టే అని చెప్పి అప్పుడు మా హస్బెండ్ నన్ను డైలీ తీసుకెళ్ళి నడిపించేది. ఇంకా నాకైతే పర్ఫెక్ట్ అయిపోయాను. ఒక సంవత్సరం వెళ్ళాను నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాలేజ్కి. మా హస్బెండ్ సాటర్డే సండే ఇంట్లో ఉంటారు కాబట్టి సాటర్డే మాత్రం నేను కాలేజ్కి నా స్కూటీ తీసుకొని వెళ్ళేదాన్ని. ఎట్లా అంటే, నాకు కాలేజ్ వచ్చేసి నారాయణగూడ, మేము ఉండేది విద్యానగర్ నుండి నారాయణగూడ వరకు నేను స్కూటీ పైన వెళ్ళేదాన్ని. అందరికి తెలుసు కదా హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో, ఆ ట్రాఫిక్లో కూడా నేను మంచిగా పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చేదాన్ని. ఇంకా నాకు ప్రాక్టికల్స్ ఉండే, అంటే ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, అప్పుడు నాంపల్లిలో ఉండే, అక్కడ దాకా కూడా నేను మంచిగా పర్ఫెక్ట్గా వెళ్ళేదాన్ని. అంటే ఎప్పుడు ఎవరికి డాష్ ఇవ్వలేదు, మంచిగా పర్ఫెక్ట్గా వెళ్ళేదాన్ని. కొంచెం భయం వేసేది స్టార్టింగ్లో, బట్ కొంచెం అలవాటు అయ్యి నేనైతే పర్ఫెక్ట్ అయిపోయాను డ్రైవింగ్లో. ఇప్పుడైతే మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. పిల్లలు పుట్టినరోజు చాలా తక్కువ అయింది. మళ్ళీ ఈరోజు చాలా రోజులుగా అంటే మీకు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంకా వీడియోలో కొంచెం అంటే నేను చెప్తున్నాను, ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఇది నేర్చుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే యాక్టివ్గా కాబట్టి గర్ల్స్ డ్రైవ్ చేయడానికి కొంచెం హెవీగా అనిపిస్తుంది. నేర్చుకునే వాళ్ళు కొంచెం తక్కువ బరువు ఉంటాయి కదా, జూపిటర్ అట్లా స్కూటీ అని ఉంటుంది కదా, అట్లాంటివి అయితే కొంచెం తక్కువ బరువు ఉంటాయి కాబట్టి నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది. ఇంకా నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. అయితే మనం వెయిట్ ఆపడం కొంచెం కష్టంగా ఉంటుందండి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడం అయితే నేర్చుకోవాలి. హెల్మెట్ అయితే కన్ఫర్మ్గా పెట్టుకోండి, ఎందుకంటే ఒకవేళ స్కిడ్ అయి పడతారేమో, పడరు కాకపోతే ఒకవేళ పడతారేమో అని చెప్పి ముందు జాగ్రత్త కోసం అయితే పెట్టుకోవాలండి. ఇంకా ఒక్కరైతే అసలు ట్రై చేయకండి. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ స్కూటీ పట్టుకుంటున్నాను అనుకునే వాళ్ళైతే ఒక్కరు కాకుండా ఇంకెవరైనా హెల్ప్ అయితే కన్ఫర్మ్గా తీసుకోండి, డ్రైవింగ్ వచ్చిన వాళ్ళది. సో ఎందుకంటే కొంచెం ఎక్కువ భయపడతారు కాబట్టి, లేడీస్ గురించి ఎస్పెషల్లీ చెప్తున్నాను, భయపడతారు కాబట్టి ఎవరైనా హెల్ప్ తీసుకోండి. సో నేనైతే హెల్మెట్ పక్కన పెట్టేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి పడే ఛాన్సెస్ అయితే లేవు, నేను పడే ఛాన్సెస్. సో ఆల్మోస్ట్ మంచి ఇక్కడ కింద పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి యాక్టివా అని చెప్పాను కదండి. యాక్టివాకి అయితే ఇక్కడ మనం ఇలా పెట్టి ఇలా తీసుకున్నట్లయితే మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకునేటప్పుడు అయితే హెల్మెట్ ఇంట్లో పెట్టుకోవచ్చు. అదర్వైజ్ ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నాం అన్నప్పుడు మనకి ఎట్లా హెల్మెట్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఏమైనా స్టోర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇదంటే దాదాపు అందరికి తెలుసు, స్కూటీస్ని బట్టి మనకి స్టోరేజ్ ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. అంటే స్టోరేజ్ ఏం చేంజ్ అవ్వదు, బట్ అది ఉంటుంది కదా పెట్రోల్ అనేది చేంజ్ అవుతుంది. మనకి పెట్రోల్ అనేది అన్నివల్ల ఇక్కడే ఉంటుందండి. ఇది మాత్రం నాకైతే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, ఎందుకంటే గర్ల్స్ వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇవన్నీ ఓపెన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే, గర్ల్స్కి ఎక్కువ స్కూటీ ఉంటుంది కదా, అదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. కొంచెం యాక్టివ్ అయితే కొంచెం వెయిట్ ఆపడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు, ఇక నేను కన్ఫర్మ్గా కొనుక్కుంటాను అనుకునే వాళ్ళకు స్కూటీ అయితే పర్ఫెక్ట్. లాక్ అండి,
ఇట్లా పెట్టి ఇట్లా తిప్పితే మనకి హ్యాండిల్ లాక్ పోతుంది. ఇదే ఇట్లా అన్నాం అనుకోండి హ్యాండిల్ లాక్ అవుతుంది, అంటే ఇది టైట్ అయిపోతుంది. ఇంకా మా స్కూటీని చూసి అయితే మీరు కొంచెం భయపడకండి, ఎందుకంటే మా ట్రావెలింగ్లో ఇట్లా అయిపోయింది. అట్లాగే మా ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, అందుకోసం ఫుల్ డస్ట్ ఉంది. ఈ వీడియో కోసం అని చెప్పి ఇప్పుడే క్లీన్ చేసుకునేంత టైం లేకుండే, సో అందుకోసం అని చెప్పి ఇట్లే చేసేస్తున్నాను. ఇది ఇట్లా ఆన్ చేసిన తర్వాత మనం ఇంకా స్కూటీని ఫస్ట్ అయితే మనం ఈ స్టాండ్ ఇట్లా తీయాలండి. చాలా మంది అంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు స్టాండ్ అయితే అసలు మర్చిపోతూ ఉంటారు. సో స్టాండ్ తీసిన తర్వాత ఇట్లా దగ్గర రావాలి. ఇవి వచ్చేసి లైట్స్ అండి, ఇది వచ్చేసి ఇండికేటర్, ఇది వచ్చేసి హార్న్, ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టర్ ఉంటుంది, లైట్, ఇది వచ్చేసి మళ్ళీ లైట్. ఇంకా మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మనం నేర్చుకునే వాళ్ళకి కన్ఫామ్ ఇట్లా స్టార్టర్ అంటారు కదా, దీన్ని స్టార్టర్ అయితే కన్ఫామ్గా ఉండాలండి. మాకు ఇంతకంటే ఇంకొక స్కూటీ ఉండేది, అప్పుడు ఇది లేకుండా ఇట్లా ఇట్లా కొట్టేదాన్ని ఏమంటారు, కిక్ రాడ్, కిక్ రాడ్ సంథింగ్ అది ఉండే. నేను అందుకోసం అని చెప్పి చాలా రోజులు అసలు స్కూటీనే ముట్టుకోలేదండి, ఎందుకంటే గర్ల్స్కి అట్లుంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా, మన అది స్టమక్ మీద అట్లా ప్రెషర్ పడుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. సో కన్ఫర్మ్గా మనకైతే ఇది ఉండాలి. కొత్త స్కూటీస్కి అయితే ఉంటాయి, చాలా రోజులు వాటికైతే దాదాపు ఉండకపోవచ్చు. ఇంకా మనం ఇక్కడ కీ ఇట్లా ఆన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసుకొని ఎక్సిలేటర్ని కొంచెం ఇట్లా అనుకోవాలి. అనుకున్నప్పుడు మనం ఇక్కడ బ్రేక్ పైన ఇట్లా చేయాలి, కొంచెం ఎక్సిలేటర్ని మెల్లిమెల్లిగా ఇట్లా అనుకుంటూ వెళ్ళాలి. కదా ఆపేటప్పుడు ఇట్లా బ్రేక్ ఇట్లా ఉంది అంటే నాకు తెలిసిందైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.